అలా నాతో మాట్లాడుతూ అందులో ఉన్నటువంటి ఒక విద్యార్థి చెప్పాడు, ఈ మొత్తం ఓజా తెగ సంబంధించినటువంటి వాళ్ళలో నేనే పీజీ చేసి ఉన్నటువంటి విద్యార్థిని ఇక్కడ ఉన్న వాళ్ళలో సార్, నేను పీజీ చేసి కూడా నాకేం ఉద్యోగం రావట్లేదు, ఏదైనా సహాయ సహకారాలు అందించాలి అంటే నేను అతను చెప్పాను, ఉద్యోగం కోసం ప్రయత్నం చేయి, ఉద్యోగం రాకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అప్లికేషన్ పెట్టుకో, తప్పనిసరిగా నీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టుగా చేస్తామని చెప్పాను. ఇప్పుడు కూడా నేను వాళ్ళ తల్లిదండ్రులు కలిస్తే అడిగాను, ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి ఆ వ్యక్తికి నేను చెప్తా ఉన్నాను, ఇప్పటికైనా నువ్వు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అప్లికేషన్ పెట్టుకో, తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నీకు కావాల్సిన ఆర్థిక సహకారం అందించి నీ ద్వారా ఈ ప్రాంతంలో వ్యాపార అభివృద్ధి కోసం కావాల్సిన సహాయ సహకారాలు అన్ని అందించడం కోసం ప్రయత్నం చేస్తానని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మహిళలంతా మా ఎదురు కూర్చున్నారు, తల్లులంతా కూడా ఇందిరమ్మ చీరలు కట్టుకొని మహాలక్ష్మిలాగా వచ్చి కూర్చొని ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఆ రోజు కూడా ఈ ప్రాంతంలో నడుస్తా ఉంటే వాళ్ళంతా చెప్పారు, మాకు ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి, నిలదొక్కుకోవడానికి పరిస్థితులు అనుకూలించట్లేదంటే తిరిగి ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది, మీ అందరికీ వడ్డీ లేని రుణాలు ఇస్తాము, ఇందిరా క్రాంతి పథకం, ఇందిరా మహిళా శక్తి పేరు మీద వడ్డీ లేని రుణాలు ఇస్తాం, ద్వారా మీరు వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పినట్టుగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఈరోజు ఇప్పటికే మనం ఇచ్చాం. 26,000 కోట్లకు సంబంధించి గత 4-5 రోజుల క్రితం గతంలో 21,000 కోట్లకు సంబంధించి ఆ కట్టే వడ్డీ రుణాలు చెక్కులు పంపిణీ చేశాం. 4-5 రోజుల క్రితం మిగిలినటువంటి 5,000 కోట్లకు సంబంధించిన వడ్డీని కూడా ఈరోజు చెక్కుల రూపాయలు రిలీజ్ చేశాం. అంతిమంగా 26,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న మహిళా డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. ఈ 26,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళకు కావాల్సిన వ్యాపారాలపైన కానీ వాళ్ళ అవసరాలకు కానీ పెట్టుబడిగా పెట్టి దాంట్లో వ్యాపారం చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుంటూ భవిష్యత్తులో వాళ్ళు కోటీశ్వరులు కావాలనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం కలలు కడుతుంది. తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో మేము సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఏ రకంగా అయితే వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పామో 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇస్తాం, మీతో వ్యాపారం చేపిస్తాం. దాంట్లో భాగంగానే ఈరోజు బస్సుల్లో ఉచితంగా తిరగడానికి ప్రయాణం చేయడానికి ఫ్రీ బస్సు టికెట్ మీరు తీసుకోవాల్సిన టికెట్ సంబంధించిన డబ్బుని మేమే ఆర్టీసీ కడతా ఉన్నాం. కేవలం మీరు ఆర్టీసీలో ప్రయాణం చేయటే కాదు, అటువంటి ఆర్టీసీ సంస్థకి బస్సులు మీరే కొని ఆ బస్సుల్ని ఆర్టీసీ పెట్టి బస్సు యజమానులుగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మార్చాలని ఆలోచిస్తే వాళ్ళ మహిళా సంఘాలకు బస్సు రుణాలు ఇచ్చాం, రుణాలకు సంబంధించిన లింకేజ్ ఏర్పాటు చేశాం, ఆ బస్సుల్ని ఆర్టీసీకి అనుసంధానం చేశాం, ఆర్టీసీకి మీకు డబ్బులు ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేశాం. అంతిమంగా ఈ రాష్ట్రంలో గతంలో కనీసం 1,000 రూపాయలు కూడా చేతిలో లేనటువంటి వాళ్ళు మహిళలు అవసరం పడితే ఎక్కడికైనా పోతే నీ దగ్గర ఇల్లు వాకిలే లేదు నీకాడిస్తా అని చెప్పి తిప్పి పంపించినటువంటి పరిస్థితులు గమనించిన మనం ఈరోజు ఈ వడ్డీ లేని రుణాల ద్వారా ఈ రాష్ట్రంలో బస్సులు కూడా ఓనర్లు అయ్యే స్థాయికి మహిళలను తీసుకొచ్చాం, భవిష్యత్తులో ఇంకా చేస్తాం.